క్లిక్ 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 గోదావరి పుష్కరాల్లో కెమెరాలు తలుక్కుమంటున్నాయి. మామూలు ఫోటోలు కాదు, సెల్ఫీలు తెగ సందడి చేస్తున్నాయి. సామాన్య భక్తుల నుంచి విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వరకు అందరూ సెల్ఫీని తీయాల్సిందే. గోదావరి పుష్కరాల్లో సెల్ఫీలు తెగ సందడి చేస్తున్నాయి. స్నానానికి వచ్చిన భక్తులు, కొత్త దంపతులు, విధులకు వచ్చిన పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది ఒకరేమిటి అందరూ సెల్ ఫోన్లను క్లిక్ కనిపించేస్తున్నారు. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఆధ్యాత్మిక సమ్మేళనంలో తమ అనుభవాన్ని సెల్ఫీల రూపంలో పదిలపరుచుకుంటున్నారు. జన గోదావరి చెంతన సెల్ ఫోన్ల సెల్ఫీ సందడి నెలకొంది. మహాపుష్కరాల్లో పుణ్యస్నానాలు చేసిన భక్తులు గోదావరిలో స్నానం ఆచరించడం నుంచి తాము ఇక్కడ గడిపిన ప్రతి క్షణాన్ని సెల్ ఫోన్లో బంధిస్తున్నారు. మిత్రులకు, బంధువులకు సోషల్ మీడియాలో అప్పటికప్పుడే అప్లోడ్ చేస్తున్నారు. ఘాట్లలో బారులు తీరిన సమయంలోనూ, భారీ రద్దీలోనూ సెల్ఫీలు క్లిక్ మంటున్నాయి. స్నానం చేసిన ఆనందంలో ఉన్నా, వెహికల్ దొరకలేదన్న నిరాశలో ఉన్నా సరే సెల్ఫ్ క్లిక్ మనిపించాల్సిందే. సెల్ఫీ క్లిక్ కు సామాన్య భక్తుడు, ఉద్యోగి అన్న తేడా లేదు. డ్యూటీలో బిజీగా ఉన్నా సరే టైం దొరికినప్పుడు బొమ్మ దిగాల్సిందే. పుష్కరాల ఘాట్లో మహాశివలింగం దగ్గర గోదావరి హారతి సమయంలో సూర్యాస్తమయం గోదావరి లంకల్లో ఒదిగిపోయే క్షణం, రోడ్డు కమ్ రైల్ బ్రిడ్జ్, ఇలా ఒకటేమిటి అన్ని సెల్ఫీల్లో యాత్రికులతో బందీలవుతున్నాయి. ఇక ప్రతి నిమిషం సోషల్ నెట్వర్క్స్ తో బిజీగా ఉండే నెటిజన్ల సంగతి చెప్పాల్సిన పని లేదు. ఎప్పటికప్పుడు సెల్ఫీ దిగాల్సిందే. ఫేస్బుక్ లోకో, వాట్సాప్ లోకో ఎక్కాల్సిందే. గత పుష్కరాల సమయంలో కెమెరాల సందడి కనిపించేది. ఇప్పుడంత టైం లేదు, ఒకరి సాయమూ అవసరం లేదు. చేతిలో ఉన్న సెల్ తోనే సింగిల్ గా అయినా, ఫ్యామిలీతో అయినా సెల్ఫీతో చిత్రాలు చేసేస్తున్నారు.